అనేకులకు పంచేవారముగా ఉండాలి. తర్వాతగా చూసినట్లయితే నూతన యెరూషలేము. నూతన యెరూషలేము ఎక్కడ? నూతన యెరూషలేము పరలోకములో చూస్తున్నాం. ప్రకటన గ్రంథములో 7వ అధ్యాయం ఎంత చదువుకున్నాం. నూతన యెరూషలేము పరలోకములో మరి దేవుని దగ్గర నుంచి దిగొస్తూ ఉన్నది కదండి. ఈ నూతన యెరూషలేము ఏంటి? భూలోకంలో ఒక్క నూతన యెరూషలేము ఉన్నది. అది మనకందరికీ కూడా తెలుసు. ఇశ్రాయేలు దేశములో ఉన్నది, భూమికి కేంద్రము. అలాగే 1000 ఏళ్ల పరిపాలనా కాలంలో ఈ యెరూషలేము నూతనపరచబడుతుంది. ఆ యొక్క నూతనపరచబడిన యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభువారు తన సింహాసనాసీనుడై సర్వలోకమును కూడా 1000 సంవత్సరములు పరిపాలన చేస్తారు. ఇది వేరు. అయితే పరలోకములో ఉన్న నూతన యెరూషలేము పట్టణం గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఏంటి యెరూషలేము పట్టణము అని చూసినట్లయితే ప్రభువుని పిల్లారా, లోకములో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు, ప్రతి ఒక్క విశ్వాసకి, ప్రతి ఒక్క దేవుని బిడ్డకు కూడా గురి ఏమైనది? ఏమై ఉండాలి? ఈ నూతన యెరూషలేమే గురిగా మనము జీవించాలి. ఈ గురి ఎప్పటితో స్టార్ట్ అయింది? మనతోనా? ఈ రోజుతోనా? లేక యేసుక్రీస్తు ప్రభువు వచ్చిన తర్వాతనా? ఇంకా ముందా? హనోకు కూడా, ఆదాము మొదలుకొని హనోకు కూడా ఏం చేస్తారు? ప్రభు యొక్క రాకడ గురించి, యెరూషలేము గురించి అందరూ కూడా ప్రవచించిన వారై ఉన్నారు. అలాగే అబ్రహాము కూడా, భక్తులు కూడా ఏం చేస్తారు? హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో మనం చూస్తాం. వారందరూ కూడా పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క లోకము శాశ్వతము కాదు అని, ఈ లోకము అశాశ్వతమని, ఈ లోకంలో మనం ఉండవలసినది కొద్ది కాలమే అని వారు ఎరిగిన వారే దేవుడిచ్చే ఆ యొక్క నూతనమైన శాశ్వతమైన యెరూషలేము కొరకు, పునాదులు కలిగిన పట్టణం కొరకు వారు ఎదురు చూసిన వారే ఉన్నారు కదా. మరి మనము, మన గురి ఏమైనది? మన గురి ఏమై ఉన్నది? ఒకవేళ గత సంవత్సరంలో మన గురి ఈ లోకం మీదనో వాటి మనకు కావలసిన వాటి మీద ఉండొచ్చేమో, కానీ ఈ నూతన సంవత్సరంలో మన గురి ఏమి గురిగా మనం కలిగి ఉండాలి? నూతన యెరూషలేముని మనము గురిగా కలిగి ఉండాలి. ఎందుకనగా ప్రభు సెలవుస్తున్నారు, మొదట దేవుని రాజ్యమును ఆయన నీతిని వెతికినట్లా అన్నీ కూడా మీకు దేవుడు దయచేస్తారు ప్రభు సెలవుస్తున్నారు. కాబట్టి ముందుగా మనము దేవుని రాజ్యమును మనము వెతుకుదాము. మనకు కావాల్సినవన్నీ దేవుడు మనకు దయచేసే వారే ఉన్నారు. ఈ రీతిగా ప్రభువుని పిల్లారా, ఈ యొక్క నూతనమైన సంగతుల ద్వారా దేవుడు మనతో మాటలాడుచు ఉన్నారు. ఈ నూతన సంగతులు ఆచరింపదగినవా కావా? నూతన స్వభావము, నూతన సృష్టి, నూతన మనస్సు, నూతనమైన నిబంధన, నూతన ఆహారము, నూతనమైన వాక్యములు అంతయు కూడా నూతనమే. దినదినము కూడా నూతనమే. మీరు ఆచరించినప్పుడు ఆచరిద్దామా? ఆచరించినట్లయితే ఈ నూతనమైన ఈ దీవెనలన్నీ కూడా మన కొరకే దేవుడు ఈ కొద్ది మాటలు మన హృదయంలో భద్రపరిచి ఫలింపచేసి తన యొక్క నూతన సంవత్సర దీవెనలతో, నూతన ఆశీర్వాదములతో మనలను, మన బ్రతుకాలం అంతటిని కూడా దీవించి నింపి సమృద్ధిగా మనలను దీవించును గాక. ఆమేన్. మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మా కొరకు సిద్ధపరిచిన నూతనమైన ఆత్మీయ ఆహారం కొరకు స్తోత్రములు. ఇదిగో ప్రభా, నూతన అంతస్తు కొరకు స్తోత్రములు, నూతన వాక్యము కొరకు స్తోత్రములు.